సార్ ఒక సంచలనం చోటు చేసుకుంది. జీవీ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్. ఆయన ఆ బాధ్యతలు చేపట్టి కూడా 3-4 మంత్సే అవుతుంది. ఈలోపు ఆయన సడన్గా పార్టీకి రాజీనామా చేయటం, ఇటీవల 2-3 రోజుల క్రితం జరిగినటువంటి అంశాలు, ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టాలని చెప్పేసి ఆరోపణలు, ఐఏఎస్ కేడర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా చూసినప్పుడు ఏం జరుగుతుంది అసలు టీడీపీ పార్టీలో? జీతం తక్కువ ఇచ్చి ఫైబర్ నెట్ చైర్మన్ ఇచ్చినప్పుడే నేను మా అత్యంత క్లోజ్ క్లస్టర్స్లో ఉన్న మా సీఏ ఫ్రెండ్స్తో కూడా నేను చాలా మందితో చర్చించాను. జీవీ రెడ్డి హ్యాస్ టు కౌంట్ హిస్ డేస్ అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వన్స్ హీ వేస్ ద షూస్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, ఆయన చుట్టూ ఐఏఎస్ జింగి చిక్కం బ్యాచే ఉంటుంది. ఐఏఎస్లకి ఆయన వేసినంత పెద్దపేట పార్టీలో ఉన్నవాడికి, పార్టీ పరంగా పనిచేసేవాడికి నెవర్ ఎవర్. దిస్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు మారలేరు కూడా. ఈ జస్ట్ ఈ ఎంటర్ అవ్వగానే గవర్నమెంట్ స్వేరింగ్ సెరమనీ అవగానే ఈ వేర్స్ ద ఐఏఎస్ ఐపీఎస్ షూస్. అంచేత పార్టీ పరంగా ప్రక్షాళన, పార్టీ పరంగా ఒక వ్యక్తి ఒక టాలెస్ట్ పర్సనాలిటీ కింద నిలబడదాం అని ప్రయత్నిస్తే కమ్యూనిటీ పరంగా కూడా ఎదగనివ్వరు అతను. అది చాలా ఉన్నాయి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఓవరాల్గా జీవీ రెడ్డి రాజీనామా అతి దగ్గరలో తథ్యం అన్నది కూడా నేను ఒక అత్యంత ఆత్మతో, మా ఇద్దరికి సన్నిహితుడు కూడా, అలాంటి వ్యక్తితో నేను చర్చించాను కూడా. కానీ ఎందుకు ఇప్పుడు ఇంత పార్టీకి సంబంధించి ఇంత లో టైంలోనే, ఈ 4 మంత్స్లోనే, దట్టు ఆయనతో గతంలో కూడా ఆయనకి కొంత అన్సాటిస్ఫైగా ఉన్నారని చెప్పి చాలా రూమర్స్ వచ్చినా కూడా ఇంత సడన్గా ఎందుకు ఆయన డిసిషన్ తీసుకోవాలి? అంటే పార్టీ కూడా సపోర్ట్ లేకుండా. జీవీ రెడ్డి అనే క్యారెక్టర్ హ్యాపెన్ టు బి మై ఫ్రెండ్, నా జూనియర్ కూడా. అతను ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి. ఓకే, ఏ విషయంలో అయినా సరే కాంప్రమైజ్ కాడు. అతని ప్రస్థానం మీరు చూసుకోండి, ఈజ్ వెరీ క్లియర్. ఒక వ్యక్తి చుట్టూ రాజకీయం చేసేద్దాం అనుకున్న దగ్గర ఈ విల్ నెవర్ కేర్ ఎనీబడి. ఓకే, కానీ ఇలాంటి ఈ సీన్ యాంటిసిపేటెడ్ అండి. ద మూవ్ వాట్ హీ హస్ టేకెన్ వర్సెస్ ఫస్ట్ మూవే ఒక డ్రాస్టిక్ మూవ్, సెకండ్ మూవ్ అంతకన్నా క్రిటికల్ మూవ్. సిట్టింగ్ ఇన్ చైర్మన్ చైర్ అండ్ హీ హస్ అడెడ్ ఐఏఎస్. సో డెఫినెట్గా ఐఏఎస్ వర్సెస్ దిస్ జెంట్లమెన్ అన్న దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫ్రిక్షన్ని తిరిగి సమర్థించి కొట్టేంత సామర్థ్యం సామాజిక వర్గ పరంగా జీవీ రెడ్డికి బ్యాకప్ లేదు. పొలిటికల్లో అతను సింగిల్ టాల్ పర్సనాలిటీ కింద అతను ప్రక్షాళించుకుని ఈరోజు ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి. ఓకే, సో ఎప్పుడైతే ఆ మొమెంటమ్ని ఫ్లేరప్ చేస్తూ దాన్ని కీపప్ చేసుకోవడానికి వెనకాల పొలిటికల్గా ఎవడైనా ఇండివిజువల్గా ఎదగడానికి, అదే రామారావు గారు అయితే ఎవరైనా అచ్చెన్నాయుడు గారు, వాళ్ళ అన్నయ్య గారు ఎర్రనాయుడు ఇలాంటి వాళ్ళని అయితే నేను నిలబెట్టగలుగుతాడు ఆయన. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్, ఈ మూమెంట్లో అయితే తండ్రి కొడుకుల యుద్ధంలో ఖచ్చితంగా బలిపోసి జీవీ రెడ్డి. ఇది తండ్రి కొడుకుల వ్యూహం అనుకోవాలా, ఓన్లీ కొడుకు వ్యూహం? ఖచ్చితంగా ఇది చంద్రబాబు గారి వ్యూహపరంగా ఆయనకు వచ్చింది తప్ప ఈజ్ నాట్ ఆన్ ద బ్యాటిల్ ఆఫ్ లోకేష్ గారి టీంలో అయితే లేడు నాకు తెలిసినంత వరకు. లోకేష్ తో క్లోజ్ అసోసియేట్, చాలా గట్టిగా, వెరీ గుడ్ అసోసియేషన్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈజ్ నాట్ ఎ కాంట్రవర్షియల్ పర్సన్, బట్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఆప్ట్ చేస్తాడు. ఉన్నది ఉన్నట్టుగా పని చేసుకెళ్తాడు. అది డొంకలు ఉంటే క్లియర్ చేస్తాడు, చెత్త చెదర ఉంటే ఎత్త అవతలకి చూస్తాడు. సో వెన్ అతను సింపుల్ అండి, ₹1 రెవెన్యూ నేను జనరేట్ చేయలేనప్పుడు అతని జాబ్కి అతను చేసిన జస్టిఫికేషన్ చూడండి. స్పాన్ ఆఫ్ నో టైం, నవంబర్లో తీసుకున్నాడు స్వేరింగ్ ఇన్ సెరమనీ. నవంబర్, డిసెంబర్, జనవరి లోపున రెవెన్యూ జనరేట్ చేయలేనప్పుడు ఇంకా దేనికి? అతను చదువు కానీ, అతనికి ఉన్న సంస్కారం కానీ, అతనికి ఉన్న స్థాయికి కానీ అసలు డెఫినెట్గా అతను ఈల్డ్ అయ్యే పర్సనాలిటీ కాదు. వాట్ ఆర్ ద అబ్స్టకల్స్ ఫర్ దిస్ అన్న దగ్గర ప్రక్షాళన చేశాడు. ఎవడైతే అవరోధంగా ఉన్నాడో అని వేలెత్తి చూపించాడు. అన్యాక్రాంతంగా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు పోతున్నాయి, ఎవరెవరికో పేర్లు పుకార్లు పెట్టుకుని రికమెండేషన్ 400 పైచీలకునే ఉద్యోగాలు ఎత్తాడు ఫస్ట్. రెండోది సంస్కరణ చేయాలి, దీంట్లో ఉండాలంటే అడ్డులు తొలగించాలి కదా. అడ్డులు ఏవైతే ఉన్నాయో వాటిని వేలెత్తి చూపించినప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలా? ఇదేమైనా పెళ్ళిళ్ళకి పేరెంటల్కి వెళ్ళి ఆడవాళ్ళు వేసుకునే మెల్ల వేసుకునే బంగారాభరణాలు ఏంటి ఈ పదవులంటే? ఏం సార్, రాష్ట్ర ఖజానాకి నిక్కచ్చిగా పనిచేద్దామన్న కాన్స్పిరసీ థియరీకి అడాప్ట్ చేసుకుంటే ఏమవుతుంది? నువ్వు సంపాదించొద్దన్న కారణంలోనే ఇవాళ ఆయన రాజీనామాకి లీడ్ అయిందని చెప్పొచ్చు కదా. ఓకే, అందుకోసమే రాజీనామా. నేను ఇంకోటి చెప్తున్నా, టెక్నికల్ ఇష్యూస్ ఎక్కడైతే ఫైబర్ నెట్వర్క్ ఎక్కడైతే ఉందో వాటి మీద సరైన టెలికాస్ట్లు కావట్లేదని కంప్లైంట్స్ ఉన్న దగ్గర అడ్రస్ చేయట్లే. పైపచ్చి కొత్త కనెక్షన్ అంటే రెవెన్యూ మాడ్యూల్ క్రియేట్ చేయట్లే. ఇంకో గుడ్డు గుర్రానికి పలుదు అవుతున్నారా? ఇది ఖచ్చితంగా ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుని వచ్చాడు. ఆబ్వియస్లీ వాట్ విల్ హ్యాపెన్? ఫోర్స్ వస్తుందా పైనుంచి? ప్రెజర్ వచ్చిందా? వస్తుంది కదా సార్, తల్ల పిల్లవ సినిమా కదా. ఐఏఎస్ ఆఫీసర్లు చూస్ చేసుకోవాలి, జీవీ రెడ్డిని చూస్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ ఐఏఎస్ ఆఫీసర్ని చూస్ చేసుకున్నాడు ఆయన. అప్పుడు ఏం చేస్తాడు? ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి రాజీనామా చేస్తాడు. సో ఐఏఎస్ మీద ప్రెజర్ పెట్టారు, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద రిఫ్లెక్ట్ అయింది. సార్ వాళ్ళు కూటమండి, ఐఏఎస్ ఒక్కడికి గెలికితే ఊరుకుంటారా? వాళ్ళు మొత్తం అందరూ చేతులు గెలిపేస్తారు. బట్ హీఈస్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్, హీ షుడ్ టు వర్క్ ఫర్ పబ్లిక్ కదా. అదే కదా, ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్ స్థాయి కలిగిన వ్యక్తే వేలెత్తి చూపించగలిగాడు అన్నప్పుడు వ్యవస్థలో అధినేతలు ఉండి ప్రక్షాళన ఏ విధంగా చేయొచ్చో మీరు చెప్పండి. చేస్తున్నారా లేదన్నదే ప్రశ్న. ఓకే, ఇప్పుడు అలా జరగట్లేదు. అలాంటి దాంట్లో ఇలాంటి ఒక వ్యక్తి బలయ్యాడు, ఆబ్వియస్లీ బలవుతాడు.
సో చేయలేదు. మొదట ఫస్ట్ లిస్ట్లో ఇవ్వకుండా వివక్షకు గురి చేశారు. తర్వాత బలవంత బ్రాహ్మణత్వంలో బలవంతాన్ని తీసుకొచ్చి దీనికి ఇచ్చి పెద్ద పోస్ట్ అని చెప్పి జీతం తగ్గించినప్పుడు నేను మొదటి రోజు చెప్పాను, ఇక్కడే విశ్లేషించాను. జ్ఞాపకం ఉందా? అవును. సో అదే రిఫ్లెక్ట్ అయింది. ఆబ్వియస్లీ ఆయన మనోభావాలని ఆయన తగ్గించుకోకూడదని చెప్పేసి ఆయన రిజైన్ చేసాడు గ్యారంటీగా. ఇక్కడ మళ్ళీ మీకు చెప్తున్నా, ఒక వరలో 2 కత్తులు ఎమడవు. తెల్ల పెల్లమ్మ సినిమా ఎప్పుడైతే వచ్చిందో ఆప్షన్స్ విల్ బి చూజన్. ఓకే, ఎవరో ఒకరిని చూస్ చేసుకోవాలి అంతే. అయితే ప్రభుత్వానికి అట్టి వరుసలో చంద్రబాబు గారు ఐఏఎస్ని బ్యూరోక్రాట్స్ని చూస్ చేసుకుంటాడు. దాంట్లో ఇలాంటి పార్టీకి లాయల్గా ఉండే వ్యక్తులను చూస్ చేసుకోరు. లాయల్టీ అన్నది సార్ ఒకటి మీకు చెప్పన, ప్రతి నిమిషం ఒక వ్యక్తి తను ప్రక్షాళించుకోబట్టే ఆ స్థాయికి వెళ్ళగలిగాడు. డెఫినెట్గా హీఈస్ వెరీ వాయిస్బుల్ పర్సన్ ఇన్ టీడీపీ. ఎందుకంటే ఆయనలాగా సబ్జెక్ట్ పరంగా కావచ్చు ఏది మాట్లాడినా కూడా సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యి మాట్లాడి రేరెస్ట్ అధికార ప్రతినిధులు ఇది వన్ అమాంగ్ ఇట్. అవును, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను చాలా గర్వపడుతున్నా అతను నా ఫ్రెండ్ అయినందుకు. సీరియస్లీ. బట్ దిస్ యాక్షన్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఖచ్చితంగా పార్టీకి రిలైజ్ No, they have to. A commitment what he has given to the party and a commitment what he has done to the chair, when somebody questions it, somebody has taken it as granted, that time GV will never be there. Okay, take my word. సాధారణంగా చాలా మంది ఈల్డ్ అవుతారు, తప్పించుకున్నవాడు ధన్యుడు సొంత శతకం చదువుతాడు. బట్ జీవీ ఈజ్ ఎ పర్సన్, నేను అతని హృదయాంతరాలలో నాకు తెలుసు. సచ్ ఎ స్మార్ట్ పర్సన్ ఈజ్. తలంచే వ్యక్తి కాదు, ప్రసక్తే లేదు. ఇదైతే చాలా అన్ఎక్స్పెక్టబుల్. చూద్దాం మరి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అన్ఎక్స్పెక్టెడ్ కాదు, అన్యాక్సెప్టబుల్ అని చెప్పి. యాక్సెప్టబుల్ ఫర్ అస్. మనం ఆల్రెడీ యాక్సెప్ట్ చేసాం, మనం ఆల్రెడీ తెలిసిపోయింది. కానీ ఆయన పాపం రియలైజ్ అవ్వడానికి ఇంత టైం పట్టింది. No, he's much ahead of anybody is realized, but he has not compromised. అది గ్రహించి మనం డౌన్ అయినా. ఆయన ఎప్పుడు కాంప్రమైజ్. No, he will never compromise and he will never yield. ఆయన పైన ఉన్న లోకేష్ అయినా సార్ మీకు ఒక మాట చెప్తున్నా, ఒక వర్క్ షీట్ చిల్లేందే ఆయన ఏం మాట్లాడు. నేను చాలా డిబేట్లు అతనితో కలిపి పార్టిసిపేట్ చేశా. ప్రసాద్ గారు మీరే స్పాంటేనియస్గా చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు, కానీ బట్ నా దగ్గర ప్రిపరేషన్ లేదే నేను ఏ రోజు రాను అన్నాడు. ఓకే, దేర్ లైస్ జీవి రెడ్డి. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్ అండ్ హీఈస్ గాడ్ బ్లెస్ హిమ్. సో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సరైన నిర్ణయం అనుకోవాలా, లేదంటే ఆయన చేసినటువంటి ఏదో అటెండెన్స్ కోసం వెళ్ళి అక్కడ అటెండెన్స్ చేసుకుని వచ్చారనుకోవాలా? ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో ఎవరిని ఉద్ధరించడానికి, గవర్నర్తో అబద్ధాలు చెప్పించడానికి. మరి ఈ ప్రసంగంలో ఏమన్నా మొన్న నేను 10 లక్షలని నన్ను చిన్నపిల్లని చేసి అబద్ధం చెప్పించారు అని వెనక్కి తీసుకుంటున్నాను. ఆ మాట 6,47,000 బడ్జెట్లో పెట్టిన ఫిగర్ అని ఏమైనా చెప్పాడు గవర్నర్. ఇవన్నీ క్వైట్ కామన్. ఇవాళ గవర్నర్ ప్రసంగం తర్వాత ఏమైనా అసెంబ్లీ సెషన్స్ అన్ని నియోజకవర్గం మీద పెద్ద పొంకాలు చర్చలు జరిగాయి. 14 సద్యానాలు తినాలని చెప్పి బయటకు లేచిపోయి వచ్చేసారు. వచ్చి బీఏసీ మీటింగ్లో 15 రోజులు పెట్టుకుందామా 16 రోజులు పెట్టుకుందాం, వాళ్ళ ఇష్టమే కదా. దీనికి అడావిడి దేనికి? ఇవాళ అయింది సెక్షన్, ఇవాళ ఏమి ఉండదు, అయిపోయింది కదా. కాగితాలు వేసుకున్నారు, ఏదో గొల్లెట్టారు, వచ్చారు. రేపు బడ్జెట్ పెడతారా, ఎల్లుండి పెడతారా? 2 రోజులు సమయం ఉంది. ఈ 2 రోజులు ఏముంటుంది, ఏమని చర్చిస్తారు సంబంధిత మినిస్టర్లు? ఎస్, ఈ ఎలక్షన్స్ ఏమున్నాయి అవన్నీ మాట్లాడాలి. నిజమే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉదాహరణకి 164 మనసులు ఉన్న అవతల పక్క టీంకి ఈయన 11తో అపోజిషన్గా నన్ను గుర్తించండి, నేను మాట్లాడతాను. ఎందుకు? ప్రజా సమస్యల మీద నిలబడి మాట్లాడడానికి ఒక వెసులుబాటు అడుగుతున్నాడు. అంతకుమించి ఇంకేం లేదు కదా. ఈ 11 మంది ఎమ్మెల్యేల స్థాయినే మీరు గుర్తిస్తూ ఉన్నారు అనుకోండి. ఇంకా 15 రోజులు పెడతారు. ఈ 164 మంది మెంబర్లు మాట్లాడేసి తిరగబడిపోతే తర్వాత ఆ 11 మంది వెళ్ళి మాట్లాడవచ్చు. ఎందుకంటే వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది, ప్రకాశం జిల్లా నుంచి 2 గెలిచారు, శివన్న చంద్రశేఖర్ 2 గెలిచారు. వాళ్ళిద్దరు మాట్లాడడానికి ఛాన్స్ తీసుకోవచ్చు కదా. ఎలక్షన్స్ బడ్జెట్లో పెట్టారు అనుకోండి, వెలుగొండ ప్రాజెక్ట్కి ఇన్ని కోట్లు ఇస్తున్నాం, ఇన్ని ఖర్చు పెట్టి ఇది కంప్లీట్ చేస్తూ ఉన్నారు అనుకోండి, లేదా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇంత, వాటి మీద చర్చ ఉంటే వాళ్ళు వెళ్తారు. ఇష్యూ బేస్డే కదా. ఇప్పుడు పాల రేట్లు మొన్న అమూల్ది తీసుకొచ్చినప్పుడు 5 రూపాయలు పెంచాం, ఈసారి ఏమైనా తక్కువ ఉందా ఎక్కువ ఉందా? పెద్దిరెడ్డి వెళ్ళి మాట్లాడతారు రోజు పొంగనూరు నుంచి. సత్యనారాయణ గారికి వెసులుబాటు ఏంటంటే అక్కడ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అపోజిషన్ లీడర్గా అతన్ని గుర్తించారు, ఉన్నారు కాబట్టి. ఇంకా మిగిలింది ఆడమైన ఎవరు వీళ్ళే కదా. ఇప్పుడు అపోజిషన్ ఇవ్వకపోతే 11 నియోజకవర్గం రేపు పొద్దున్న మన ఆరోగ్య శాఖ మంత్రి చెప్పాడు కదా, హాస్టల్ లేవు కాబట్టి ఏరు మాకు అకాడమిక్స్ ఇయర్లు. ఈయన 15 రోజుల్లో పులివెందుల సమస్య గురించి మాట్లాడడానికి బడ్జెట్ ఎలక్షన్స్ ఈసారి ఆ హాస్పిటల్కి శాంక్షన్ లేదనుకోండి, వీళ్ళకి ఎలా అనిపించి వస్తారు జగన్మోహన్ రెడ్డి? ఎవరికి తెలుసు. మొన్నటిదాకా మాట్లాడుకుంది అసెంబ్లీ బైకట్ చేశాడు రాడని, వచ్చారు లేదా? అలా ఈ 15 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత గ్యారంటీగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు. మీరు ఒకటి గమనించండి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఆర్బీఐ డేటా, లేదా కాగ్ రిపోర్ట్లో, లేదా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లతోనే మాట్లాడతాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు
ఈ తప్పేలా బోగోని పేపర్లో వచ్చిన డేటాను పట్టుకుని మాడతారు. దానికి అథెంటికేషన్ ఉండదు. అందుకే మీరు చూడండి, నిలకడ లేకుండా మండల్లో 14 లక్షలని యనమల గారు మాడతారు. ఈయన 10 లక్షల పైచీలు కానీ గవర్నర్తోనే చెప్పిస్తారు, ఇల్లు అదే చెప్తారు. ఓకే. సో నిలకడ ఉన్న ఫిగర్ రేపు బడ్జెట్ పెట్టాలి కదా, రేపు ప్రవేశపెట్టినప్పుడు అథెంటికేషన్. ఎందుకు నేను ఇంతగా అథెంటికేషన్గా చెప్తున్నానంటే, గౌరవ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కానీ లేదా అధికార ప్రతినిధులకు తెలుగుదేశం నుంచి కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజెంటేషన్ తప్పని ఖండించలేదు. ఓకే. అవునా కదా? అవును. మరి సో ఇవి ఇలాగే ఉంటాయి. రేపు బడ్జెట్ సెక్షన్స్లో వాళ్ళు ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ మీద ఇవాళ గవర్నర్ అంటే గత ప్రభుత్వం వీళ్ళందరూ ఏడు చేశారు, వీళ్ళు అన్యాయాలు చేశారు, రాక్షస పాలన, తోటకూర ఆ పంచాయతీ చదివాడు ఆయన. ఈ ప్రధానికి అక్కడ నేను గవర్నర్గా, మీరు గవర్నర్గా ఉన్నప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిని కదా, అప్పుడు మీరు ఎందుకు కంట్రోల్ చేయలేదని వీళ్ళు ప్రశ్నించాలి. అంతేనే కదా? గవర్నర్ స్పీచ్లు ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి కదా. అదే చెప్తున్నాను కదా సార్, ఇదే గవర్నరు గత జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా ఉన్నాడు. ఇవన్నీ కోతి పనులన్నీ చేసాడని చెప్పి చదివిస్తుంటే ఏడు చేస్తుండే ఆయన. ఇదేంటిది ఆయనకి వెళ్ళాలి కదా. వాళ్ళు 10 లక్షలు అంటే 10 లక్షలు చదివేస్తుండే, 14 అంటే 14 చదివేస్తుండే, వాళ్ళు చెప్పి అబద్ధాలని చదివేసుకుని పోతారు. ఏముంది? ఓకే. సో దీనివల్ల పెద్ద ఒరిగేది ఏం లేదంటే ఏటుంటుంది. ఇవాళ అసెంబ్లీలో అలా గౌతమ్ బుద్ధుల్లో కూర్చొని చేతులు కట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆ గవర్నర్ సోదంతా ఎవరికి ఉపయోగం? ఉపయోగం ఏముంటుంది? అసెంబ్లీకి వెళ్ళాలి కదా, వెళ్ళి ప్రజాస్వామ్యం ఏమైనా రూల్ ఉందా? 60 రోజుల్లో ఒక రోజు రాకపోతే సస్పెండ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తా, ఈ బడ్జెట్ సమావేశాలు, శీతాకాల సమావేశాలు, మొన్న ప్యానల్కి దిగించి ఎలక్షన్ అయిన తర్వాత నుంచి పెట్టిన సమావేశాలు అన్ని కలిపి 60 రోజులు వస్తాయి చెప్పండి. లేదు, మినిమం 2 సంవత్సరాలు పడుద్ది. 2 సంవత్సరాలు 60 రోజులు అంటే అయిపోయింది లెక్క. ఇంకేటి చేస్తారు? ఇప్పుడు ఢిల్లీలో ఎన్డీఏ కూటమిలో ఇద్దరు గెలిచారు, ఎవరు అద్వానీ గారును వాజ్పేయి గారు. మరి అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదా? అంత మంచి మనసు నాయకులు ఉంటే ఉండొచ్చు. వీళ్ళు మేము మిమ్మల్ని ఏమనం, మిమ్మల్ని తిట్టం కొట్టం అని రాసి ఇచ్చి అందరితో ప్రతిజ్ఞలు చేయించి మీటింగ్లు పిలిచి వాళ్ళందరినీ ఏమనొద్దని చెప్పారట. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఏమనొద్దని చెప్పారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు కదా. అసలు అలా చెప్పొద్దని పరిస్థితి ఎందుకు వచ్చింది? ద మొనాటమీ, ద లెగసీ ఆఫ్ తెలుగుదేశంలో ఈ మొనాటమీ ఎందుకు బ్రేక్ అవుతుంది? ఇప్పటిదాకా వాళ్ళు ఎప్పుడు అలా లేరు కదా. ఈ టెన్యూర్లో అలా ఉన్నారు. కొత్త రెడ్ బుక్ రాజ్యాంగం, పదజాలాలు మార్చడం, ఏది పడితే అది మాట్లాడండి. ఎందుకంటే బోండమ్మ గారు లాంటి వ్యక్తి ఏదో మాట్లాడిన దానికి కూడా డిఫెన్స్ మెకానిజంతో వాళ్ళు దాన్ని పాసిఫై చేసుకున్న ఉదంతా నాకు తెలుసు అప్పట్లో 14లో. మరి ఇవన్నీ గమనిస్తున్నప్పుడు చూసి ఊరికైనా తీరు కూర్చుని తారలాడిందని ఇల్లు వాళ్ళతో తెచ్చుతుండడానికి కూడా వెళ్తాడు. కొన్ని వాళ్ళకైనా వేరే ఎజెండా ఉంటుందా? సేమ్ స్టాండర్డ్ ఫామ్లే కదా. తల్లికి చెల్లికి అన్యాయం చేసిన వారు, డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వలేదు, బైబిల్ ఖురాను భగవద్గీత వాళ్ళది అదే కదా. 5-6 పాయింట్లు పట్టుకున్నాను, ఎవరో 6 బుల్లెట్ పాయింట్లు వాళ్ళు ఇస్తారు, ఎవరో తర్వాత విషయం. కానీ సో ఏంటి ఇప్పుడు సూపర్ 6కి ఈ బడ్జెట్కి ఎలక్ట్ చేస్తారని మీరు నమ్ముతున్నారా? అవుతాయా? అవ్వకపోతే వాళ్ళకే కత్తిమిస్తాము కదా సార్. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ అన్నది బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎలకేషన్స్ మీకు క్లియర్గా లేవనుకోండి, నీకు 15,000 నీకు 15,000 లేకపోయినా, లేదంటే ఫీజు రీఎంబర్స్మెంట్స్ మీద కేటగిరికల్ ఫిగర్స్ లేకపోయినా, దీస్ ఆర్ ఆల్ క్రియేట్స్ లాట్ ఆఫ్ రక్కస్. ఓకే. సో ఆబ్వియస్లీ మొన్న చెప్పి తప్పించుకున్నట్టు కాదు కదా ప్రతిదీ. ఇది యాక్యురేట్ ఫిగర్స్ టు యాక్యురేట్ ఫిగర్స్ ఉంటాయి. గత బడ్జెట్ ఎలకేషన్స్ ఏమున్నాయి, ఈ బడ్జెట్ ఎలకేషన్స్ ఉన్నాయి, కంపారిజన్స్ ఉంటాయి. ఎవరు మాట్లాడకుండా ఉండరు కదా. ఆయనేమో బయట నుండి మనం కొట్లాడదాం, బయట నుంచి పోరాడదాము అని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో మాట్లాడితే ఎక్కువ గలం విప్పొచ్చు అనేటువంటి ఒక అంశం అయితే కాదని నాకు తెలియకడుగుతా. ఎలా గలం వినిపిస్తారు? మీరు అపోజిషన్ స్టేటస్ ఇస్తే మీకు వాయిస్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన సమయానికి జీటుగా ఇస్తారు. సమాధానం ప్రశ్న టు ప్రశ్న ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. లేదంటే వాయిదా వేస్తారు, నెక్స్ట్ డే వచ్చి సమాధానం చెప్తారు. అవి బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో ఉంటాయి. అపోజిషనే లేనప్పుడు ఈ 11 మంది నియోజకవర్గ సమస్యలే మాడగలుగుతారు. రాష్ట్ర సమస్యలు నేను మాడతానంటే వెసులుబాటు లేదు. మీకు అర్థమవుతుందా? సో వాట్ ఫర్ ఈస్ ఫైటింగ్ అన్న దగ్గర ఆడ్ మ్యాన్ కింద ఆయన కన్సిడర్ చేయమంటున్నాడు. ఏది మీరు 164 స్థానాలతో సురక్షితంగా ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి మాడుతూ ఉంటే నాకన్నా ఎక్కువ వస్తాయి అంటే మీరు అపోజిషన్లో ఉండండి సార్. ప్రశ్నించగలమని పార్టీ పెట్టారు కదా, అపోజిషన్లో ఉండండి, తప్పే ఉంది. అడగండి మెడికల్ కాలేజీలకి ఎందుకు సార్ మనం సీట్లు 700 సీట్లు వదులుకున్నాం అడగండి, బాధపడం. ఒక గలం వినబడుతుందని. సుగాల ప్రీతికి సిబిఐలు చేతులు ఎత్తేస్తే ఎందుకు ఎత్తేసారని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ సిట్ వేయించో 14-19 మధ్యలో జరిగిన ఉగాంతాన్ని, సుగాలి ప్రీతి తర్వాత జరిగిన ముచ్చుమర్రి ఘటనలో, తర్వాత తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం బుర్రగొదలు కొట్టి అమ్మాయిని చంపేసినవి, ఇవన్నీ మాట్లాడితే రాష్ట్ర సమస్యలని మాట్లాడతారని. మిర్చియాటికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రతిస్పందనకే మీరే కదా చెల్లించి ఎవరికి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఉత్తరం రాశారు. గత 4 సంవత్సరాల్లో మిర్చి రేట్లు అగ్రిగేట్ 20,000 మెన్షన్ చేసింది, 26,000 తక్కువ పలికిందని మీ ఉత్తరంలోనే ఉన్నాయి కదండి. సో అపోజిషన్గా బయట ఉండే ఆయన మూమెంటంకే మీలో ప్రతిస్పందనలు ఉన్నప్పుడు లోపల ఉంటే ఖచ్చితంగా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. అవి కాంట్రడిక్షన్స్ చేసుకుని మీరు ముందుకెళ్ళాలి. అంతేకాని వ్యక్తిగత అన్నాళ్ళు వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామని భయం, వాళ్ళకి క్రియేట్ చేస్తున్నాం. భయం అంటే ఏంటి? ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు,
వాళ్ళకి తెల్లారితే ఎగ్జామ్ ఉందో లేదో అని పాపం పెళ్లి చేసుకున్న తలంబరాలు కూడా తీసుకోకుండా వచ్చింది వేరే తెల్లి. అలాంటివి చూసిన తర్వాత వీళ్ళకి గ్యారంటీ లేదు ఏం పని చేస్తున్నాం ఏం చేయట్లేదు అన్నది. సంబంధం లేకపోతే లోకేష్ గారు దుబాయ్ వెళ్ళి చిరంజీవి గారితో మంత్రాల్లో ట్వీట్ కూడా పెడతారు. అక్కడ మ్యాచ్ చూడటానికి వెళ్ళారు. మ్యాచ్ ఎందుకు చూడడానికి వచ్చి ఇక్కడ మ్యాచ్లో ఏమైనా మనం ఏమైనా తెరబడిపోయి ఉన్నాం ఇక్కడ. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు మన క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అవ్వలేదు, ఇవాళ బడ్జెట్కి వచ్చారా? వచ్చారు కదా. దుబాయ్ పక్కనే కాబట్టి టక్కన వెళ్ళి టక్కన వచ్చేస్తారన్నమాట. మరి చిరంజీవి గారికి ఎప్పుడు లేని ఆట మీద అంత శ్రద్ధ ఎందుకు వచ్చింది? మరి ఈ మధ్యన విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు కదా. కాదండి మీరు ఏమైనా గమనించండి. ఆయన క్లియర్ గా చెప్పాడు కదా. ఏమని ఏ సమాచారం ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్న అడ్రస్ చేశాడా? సినిమా పొగటి సినిమా ఫంక్షన్లో మాట వేపితే అదేమైనా అథెంటికేషనా? మంచి క్లియర్గా చెప్పాడు, నేను రాను, నాకు వచ్చే అవకాశం కూడా నాకు ఇష్టం, చాలాసార్లు నన్ను ప్రెజర్ పెట్టినా కూడా నాకు రావాలని లేదు అన్నాడు కదా. ఇప్పుడు అరటిపండు ఒలిచి పెడితే ఎవరు తినరండి. ఓకే, సో ఆ సీటు కోసం ఇప్పుడు ఇవన్నీ చర్చలు జరుగుతాయి. మరి లేకపోతే ఇప్పుడు రాత్రి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారును లోకేష్ గారు ఎప్పుడు ప్రతిసారి పాకిస్తాన్ మ్యాచ్ అయినప్పుడు వెళ్ళిపోయారని ఉదంతా లేవు చెప్పమనండి. లేదు సార్, అది ఏదో ఏంది మీరు నాకు చెప్తారు సార్, నేను చూస్తూ రాజకీయాలు చూస్తున్నా జరిగింది. ఇప్పుడు ఉదాహరణగా ఎవరో అమీర్ ఖాన్ ఉన్నాడు, ఆ పాత టీ షర్ట్ వేసుకునే సెమీఫైనల్ రోజు ఏ బట్టలు వేసుకున్నా ఫైనల్ కూడా అదే బట్టలు వేసుకుని వెళ్ళినంత చరిత్ర ఉంటే మనం మాట్లాడాలి. అయితే రాహుల్ గాంధీ ప్రతిసారి క్రికెట్ మ్యాచ్కి ప్రియాంక గాంధీ వెళ్తారు, ఇలాంటి లెగసీ ఉంది కాబట్టి వీళ్ళు వెళ్తున్నారంటే చెప్పొచ్చు. ఏరే సో ఇది రాజకీయ కోణంలోనే మరి లేకుండా ఏంటి సార్ వీళ్ళు సడన్ గా ఎక్కడ చర్చలు చేయడానికి లేక దుబాయ్ వెళ్ళి క్రికెట్ స్టేడియంలో కూర్చొని చర్చలు జరిపించుకుంటున్నారా? మరి లేకపోతే ఇంకే కారణాలు ఉంటాయి సార్. ఏమో మీరు చెప్పేదంతా చాలా కాంట్రడిక్షన్ గా కనిపిస్తాం. కాంట్రడిక్షన్ ఏముంది? మీరు ఇప్పుడు మీరు ఈ రోజు దాకా చిరంజీవి గారు ప్రతి క్రికెట్ మ్యాచ్కి వెళ్ళి చూసే మనస్తత్వం, లేదా లోకేష్ గారు ప్రతి మ్యాచ్కి వెళ్తారు అని మీరు ఏమన్నా నాకు చెప్పండి. అప్పుడు అయ్యో నేను తప్పు మాడాను రా బాబు లెంపలేసుకుంటాను. ఏంటి సార్ పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఎప్పటికి క్యాండిడేట్ని అనౌన్స్ చేయడానికి బిక్కులు ఆడుతున్నారు. ఎవరు క్యాండిడేట్ అనౌన్స్ చేయాలన్నా ఆ తెలుగుదేశం చుట్టూ తిరుగుతుంది. మీరు గమనించుకోండి కావాలంటే 134 స్ట్రెంత్ ఉన్నారు సార్, వాళ్ళే సపోర్ట్ చేస్తేనే అవుతారు ఎవరన్నా. మరి ఈ లాజిక్ కూడా మర్చిపోతే సో ఇప్పుడు ఆ సపోర్ట్ కోసం జరుగుతూ ఉందంటారు ఇదంతా. అది ఎక్కడ జరుగుతుంటే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి రాజకీయ చదరంగం ఆడి రాజకీయ చక్రాలు తిప్పిన లోకేష్ గారిని చూసిన తర్వాత కూడా ఈ రీసెంట్ పాస్ట్లో డెవలప్మెంట్స్ మీద మీకు ఎందుకు కాంట్రడిక్షన్ అంటున్నారు? అంటే చంద్రబాబు గారు అరెస్ట్ ఉదంతం తర్వాత ఢిల్లీలోనే టెస్ట్ వేసుకున్న లోకేష్ పరిణామాలు గమనించకుండా మాడుతూ ఉంటుండ్రా? అంటే ఇక్కడ ఎక్కడా జరగని ఆ చర్చలన్నీ కూడా దుబాయ్లో జరుగుతున్నాయా అని. మరి జరిగే అవకాశం ఉంది కదా. ఈయన ఇంత మ్యారేజ్ డే అని చెప్పి వెళ్ళిన తర్వాత ఆయన ఉండి ఇన్నాళ్ళు పట్టిన తర్వాత క్రికెట్ మ్యాచ్కి స్పెసిఫిక్గా వెళ్ళడం ఇవన్నీ అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఇంకో వండర్ జరగదని ఏమనుకోవచ్చు. ఓకే, సో అవన్నీ చూస్తాం. ఎందుకంటే సడన్గా మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు సైలెన్స్ నుంచి మళ్ళీ వాయిస్ మాడ్యులేషన్స్లోకి వచ్చారు. ఈ డెవలప్మెంట్స్ అన్ని కనబడుతున్నప్పుడు చేంజెస్ ఉంటాయి కదా. ఎందుకంటే ఆయన ఇప్పుడు మాట్లాడారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే జపానో బెర్నా ఎక్కడికో పంపించాలి, అక్కడే కుదురుతుంది అని చెప్పేసి. సో ఇదైతే అనవసరంగా వాళ్ళంటే తప్పు లేదు, అలాగే ఎక్కడికో పంపించాలి అవన్నీ అన్నప్పుడు మీకు ఇష్టమే. కానీ మేము ఈ విషయంలో మాట్లాడితే మాత్రం కాన్స్పిరసీ మీరు కాంట్రడిక్షన్. ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, ఇక్కడ ఒకవేళ సమావేశం అవ్వాలనుకున్నా కలవాలన్నా కూడా ఇక్కడ జరుగుతుంది కదా. డైరెక్ట్గా దుబాయ్ వెళ్ళి క్రికెట్ మ్యాచ్ సంబంధించి కూడా చూసుకోవడం, అఫ్కోర్స్ మీరు చెప్పిన చాలా వరకు లాజికల్గా చూసినప్పుడు కూడా 1-to-1 కనెక్టివిటీ ఉంటుంది. కానీ ఈ అంశానికి సంబంధించి అక్కడ దాకా వెళ్ళి చర్చలు జరగాలనేది నా పాయింట్. ఇక్కడ మాడితే నిన్న మీరే పట్టుకొని మైకి వెళ్తారు. ఏంటి సార్ నిన్న మీరు చెప్పారు రాజకీయాలు చేయమని అన్నారు, మరి సార్ లోకేష్తో మీటింగ్ అని అడుగుతారా? అడగరా? అడుగుతారు, డెఫినెట్గా అడుగుతారు. సో అలాంటి ఈక్వేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అదేంటి అది కంక్లూడ్ అవుతుందా విజయసాయిరెడ్డి సీటుకి సంబంధించి? ఏమో అలా సడన్గా వాళ్ళ అమ్మాయి అంటుంది, వాళ్ళ అమ్మాయి విజయసాయిరెడ్డి గారు వాళ్ళ డాటర్. గుర్రాలు ఎన్ని రకాలుగానే ఎగరవచ్చు. అంటే ఎక్కడి నుంచి ఏ పార్టీ నుంచి వస్తుంది? అది ఏదైనా పార్టీ నుంచి వస్తుంది సార్. పొలిటికల్ మూవ్స్ అవి. ఒక పొలిటికల్ గేమ్ ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎవరెవరు కుబుసాలు కదిలితే చూసుకోండి. అంటే పొలిటికల్ గేమ్ అంటే ఎటు నుంచి? టీడీపీ నుంచి వస్తుందా, అది బీజేపీ నుంచి వస్తుందా, ఆర్ఎల్ సమ్ అదర్ పార్టీ నుంచి వస్తుందా? ఏదైనా విజయసాయిరెడ్డి వదిలిన తర్వాత వచ్చిందే కదా. వద్దన్న తర్వాత వచ్చింది. ఇప్పుడు వదిలిన తర్వాత ఏదైనా సరే ఇప్పుడు అది వాళ్ళ అమ్మాయి వెళ్తున్నారంటే ఏదైనా విజయసాయిరెడ్డికి తెలియకుండా వెళ్తుందా? విజయసాయిరెడ్డికి తెలిసి వాళ్ళ అమ్మాయి వెళ్ళిందంటే పొలిటికల్ మూవే కదా. డెఫినెట్గా ఇది ఒక చదరంగమే కదా. కాదు చిరంజీవి గారికి ఇచ్చారంటే ఇంకో చదరంగమే కదా. లేదా బీజేపీ ఉన్న తీసుకొచ్చి మన నెతికెట్టారు అనుకోండి, చదరంగమే కదా. ఓకే, సో ఖచ్చితంగా అలాంటి ఈక్వేషన్స్ అంటే మేబీ అది కూడా ఇఫ్ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఇది కూడా ఒక వ్యూహమే అనుకోవచ్చా? మరి వ్యూహాలు లేకుండా రాజకీయం సన్నాసి మాటలు ఇటు కూర్చోరు కదా. ఆయన చెప్తూ ఉన్నారు కదా ఇందాక కూడా సమావేశంలో, నేను 30 ఏళ్ళు రాజకీయం చేస్తాను, ఈసారి నా వ్యూహాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అనేది. ఆబ్వియస్లీ ఉంటాయి, ఉండకుండా ఏమి ఉండవు. ఓకే, అమ్ముల పొదిలో ఉన్న భయంకరమైన అస్త్రాలని ఏ విధంగా వినియోగించాలో చూడాలి.
ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాడితోనే అస్త్ర సన్యాసం చేయించాడంటే పొలిటికల్ మూవ్ నుంచి ఖచ్చితంగా చెప్తున్నా. మిగిలిన వాళ్ళు భౌగోళిక ఎవరితో చేయించవచ్చు కదా. ఇదే పరిమళతో ముక్కుతో మూలుతో ఉన్నావు కాబట్టి ఎత్తే అన్నారు అనుకోండి జెండా, ఏమవుతుంది? ఓకే, కానీ ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన ఇరుక్కుపోతాడని చెప్పేసి ఆ భయంతో చేశారని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఏం కేసు వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి దాని అన్నిటికీ డిశ్చార్జ్ పిటిషన్ వేసి ఉన్నాయి, లక్ష సార్లు చెప్పాను ఇప్పటికీ. సో అయితే ఖచ్చితంగా సంథింగ్ బ్లాస్ట్ విల్ బి హ్యాపెన్ సూన్ అంటారా? డెఫినెట్గా. రైట్ సార్, చూద్దాం దీనికి సంబంధించి ఏంటనేది. ఇది ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రజా చైతన్యం.